నమస్తే, నేను మధు. గత కొద్ది రోజుల ముందు చూసుకుంటే బంగారం వెండి ధరలు నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీన రెక్కలు కట్టుకుని ఆకాశానికి ఎగిరిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఏం జరిగిందో ఏమో, రెక్కలు తెగిన పక్షిలాగా బంగారం వెండి ధరలు దిగొస్తూ ఉన్నాయి. అయితే మరి బంగారం వెండి ధరలు దిగిరాడానికి గల కారణాలేంటి? మరి ఇలాగే తగ్గుతూ వస్తాయా, లేకపోతే ఎక్కడైనా పులి స్టాప్ పడుతుందా, మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. మేడం, గత కొద్ది రోజులుగా చూసుకుంటే నువ్వా నేనా, నువ్వు 1000 పెరిగితే నేను 10,000 పెరుగుతా అన్న రీతిలో బంగారం వెండి పెరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు సడన్ గా ఉన్నట్టుండి ఇంత ఘోరంగా తగ్గుకుంటూ వస్తున్నాయి. జస్ట్ అది కూడా 3 days లోనే. మరి ఇలాగే తగ్గుతూ వస్తాయా, లేకపోతే మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం కూడా ఇది ఒక రకంగా మనకి మంచి సత్ఫలితాలను ఇస్తుంది. అంటే సుంకాల విషయంలో ఆయన తగ్గుతానన్నారు కదా, అది చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది మార్కెట్ మీద. ఇవాళ మీకు స్టాక్ మార్కెట్ కూడా చాలా లాభాల బాటలో వెళ్ళింది, చాలా ఎక్కువగా, అంటే చాలా రోజుల తర్వాత నన్ను అడిగితే. కాబట్టి ఇంకొకటండి, ఇప్పుడు ఈ ఫ్లక్చువేషన్ అనేది ఉంటుంది. మీరు తగ్గుతుందా హెచ్చుతుందా అంటే మనం చెప్పలేము, కానీ ఇంకా ఎక్కువగా పెరగకపోవచ్చు, అలాగని మరీ ఢమాల్ మంది దిగిపోకపోవచ్చు. మనకు తెలియదు, చెప్పలేము. మనం మార్కెట్ మనం అనలైజ్ చేయలేం కదా, అది చాలా కష్టం. అయితే నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ వెండి కిలో 2,80,000కి చేరింది. మీకు బంగారం చూసుకుంటే 10 గ్రాములు 24 క్యారెట్లు 1,51,750 హైదరాబాద్లో ఉంటే, ఢిల్లీలో 1,51,900 ఉంది. తర్వాత మీకు 10 గ్రాములు 22 క్యారెట్ అయితే 1,39,100 ఉంటే, ఢిల్లీలో 1,39,250 ఉంది. అంటే వెండి మీద 250 రూపాయలు ఢిల్లీలో ఎక్కువ ఉంటే, బంగారం మీద 150 రూపాయలు ఎక్కువ ఉంది. అందుకని ఇదంతా సహజం. ఇప్పుడు నేను 4 లక్షలు పెట్టి కొన్నాను అని బాధపడకూడదు. మీరు ఆ రోజు డెసిషన్ తీసేసుకున్నారు కాబట్టి ఇంకా దాని గురించి చింతించకూడదు. నేను అంటున్నది అది. దానివల్ల ఏమవుతుందంటే అనారోగ్యం కలుగుతుంది తప్ప మానసికంగా మనం కుంగిపోతాం. ఈ బంగారం వెండి అనేవి మనం కొనేసుకున్నాక అదొక మెటల్, అంతే. ఓకే, వీ హ్యావ్ టు ఎంజాయ్ అనుకోవాలి తప్ప, అయ్యో నిన్న 4 లక్షలు పెట్టుకున్నాను, ఒక్క రోజులో 1,00,000 తగ్గిపోయింది, 3 లక్షలకి ఇవాళ కొనుక్కునేదాన్ని కదా అనుకోవచ్చు. అదేవిధంగా బంగారం కూడా, నిన్న 1,80,000కి కొన్నాను నేను, ఇవాళ 1,69,000కి వచ్చింది, రేపు 1,31,000కి వస్తుంది, తప్పదు. దిస్ ఈజ్ లైఫ్ కదా. అంటే మనం మార్కెట్ అనేది ఫ్లక్చువేషన్లో ఉన్నప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకున్నాక దాని గురించి ఎక్కువ బాధపడకూడదు. నేను అంటున్నది అది. ఇప్పుడు మనం చెప్పాం, నేను చాలా చూసా కూడా, చాలామంది పాత వెండిచ్చి బంగారం కొనుక్కున్నాను. మనం చెప్పాం అది ఆల్రెడీ, చాలామంది చేశారు ఆ పని. అయితే 4 లక్షలు ఉన్నప్పుడు కొంతమంది కిలో ఇట్లాగా బిస్కెట్స్ అవి కొని పెట్టుకుంటారు కదా, ప్యూర్, అది అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కానీ 4 లక్షల దగ్గర అమ్ముకోకుండా 3 లక్షల దగ్గర అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి మీరు కొన్నాక, అంటే వాళ్ళు తిరిగి తీసుకునేటప్పుడు 6% తక్కువగా తీసుకుంటారు కొన్ని చోట్ల. అంటే అన్ని చోట్ల నాకు తెలీదు, అట్లా కూడా ఉంది. కానీ లాభమే కదా, మీకు అకౌంట్లోకి వెళ్ళిపోతుంది డబ్బు. అంటే మీరు కొని పెట్టుకుని ఉంటే కనుకైతే వెండి నిల్వలు మీ దగ్గర ఉంటే వాళ్ళకి నిజంగా పంటే. అప్పుడు మీరు ఇప్పుడు ఒక 4 కిలోలు వెండి అనుకుందాం, 4 లక్షల్లో అమ్ముకున్న వాళ్ళకి 16 లక్షలు అంటే భూమి మీద పెట్టచ్చు అది కదా. కనీసం 12 లక్షలు వచ్చినా భూమి మీద పెట్టచ్చు, లేదు అప్పులు తీర్చుకోవచ్చు, లేదు బంగారం కొనుక్కోవచ్చు, ఎనీథింగ్ యూ మే. ఇది ఊహించని ఒక ఏమంటాం మనం, ఒక ఆఫర్ అన్నమాట, బంపర్ ఆఫర్ లాగా, ఒక లాటరీ తగిలినట్టు. అలాగే నష్టపోయే వాళ్ళు పెద్ద బాధపడకూడదు. ఏముంటుంది, 1,00,000 నష్టపోతారు, లేదు ఒక 50,000 నష్టపోతారు, అంతే కదా. దానికోసం మనం చింతించి మనం తిండి మానేసి లేకపోతే అనారోగ్యం కొని తెచ్చుకోకూడదని నేను చెప్తున్నా. కాబట్టి ఈ వెండి కావచ్చు, బంగారం కావచ్చు, మీరు ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాక దానికి స్టిక్ ఆన్ అయి ఉండాలి. నిన్న నేను అనవసరంగా 10,000 ఎక్కువ పెట్టాను, లేదు మొన్న వెండి కొనుక్కుని ఉంటే నాకు 20,000 ఎక్కువ వచ్చేది. దీన్ని మనం ప్రాప్తం అనాలో, వాట్ ఎవర్, వీ డోంట్ నో ద వర్డ్స్. అంటే మన్ని మనం సాటిస్ఫై చేసుకోవటానికి కొన్ని పదాలు వాడుకుంటూ ఉంటాం. ప్రాప్తం అనో, అదృష్టం అనో. యాక్చువల్గా అదృష్టం అంటే ఏముంది, నా దృష్టం అంటే చూడబడనిది, మన చేత చూడబడనిది మన అదృష్టంగా భావిస్తాం, అంతే. అంటే మన్ని మనం సాటిస్ఫై చేసుకోవటం కోసం, అంతే తప్ప మనం ఏం చేసినా ఎస్ నేను మంచి నిర్ణయం తీసుకున్నాను అనుకోవాలి. కాబట్టి వెండి బంగారం అనేది
ఇంకా తగ్గితే బాగుంటుంది బంగారం, ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కూడా వస్తుంది, శుభకార్యాలు రాబోతున్నాయి. ఇంకా మనకి మహామౌఢ్యం అయిపోతుంది, అవును. ఇంకా మహాశివరాత్రి తర్వాత మంచి రోజులే మనకి, పెళ్ళిళ్ళు. పెళ్ళిళ్ళు ఉంటాయి. కాబట్టి కొనదలుచుకుంటే ఇప్పుడు కొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు బంగారం వెండి కొనడానికి మనకి మంచి రోజు చెడ్డ రోజు అనే ఉండదు కదా, అవును. ఏ రోజు కొంటే ఆ రోజు మంచి. ఇవాళ మనం 1,39,000 కొంటే రేపు 1,30,000కి రావచ్చు, అప్పుడు మనం ఫీల్ అవ్వకూడదు అంటున్నాం. అవును. ఎందుకంటే నిర్ణయం తీసుకున్నాక ఇంకా దాని గురించి మనం ముందు వెనకలకి ఎప్పుడు వెళ్ళకూడదు. ఇప్పుడు ఎలాగో పెళ్లిళ్ళ సీజన్స్ రాబోతున్నాయి మేడం, పెళ్లిళ్ళు కూడా బాగా జరగబోతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఇట్లా బంగారము వెండి తగ్గుతూ రావడం నిజంగా శుభవార్త అని చెప్పొచ్చు. శుభవార్తే, కానీ ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయేమో అని కొంతమంది ప్రేక్షకులు కూడా వెయిట్ ఎందుకంటే చేస్తున్నారు. ఇవాళ మీకు మోదీ గారు కూడా ట్రంప్ తీసుకునే శాంతి చర్యలు ఏవైతే ఉంటాయో వాటికి మా మద్దతు ఉంటుందని చెప్పారు. అంటే మళ్ళా అమెరికా భారత్ సత్సంబంధాలు మెరుగుపడుతున్నాయి, కొనసాగుతాయి అనే ఒక ఆశాభావం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా తగ్గే అవకాశం కనిపిస్తుంది మనకి. 1,00,000 లోపు అయిపోయింది అనుకోండి బంగారం, ఇంకా అసలు భారతదేశంలో ఉండే మహిళలకు అంతకంటే శుభవార్త ఇంకోటి ఉండదు కదా. మళ్ళీ భారీగా కొనుగోలు పెరిగిపోతుంది, డెఫినెట్ గా పెరుగుతుంది. మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? లేదంటే చెప్పలేం, ఫ్యూచర్ యూ కెనాట్ ప్రెడిక్ట్, దట్స్ వాట్. తగ్గినప్పుడే కొనుక్కోవాలంతే. వెండి కూడా మీకు డబ్బులు ఉంటే చక్కగా కొని పెట్టుకోండి, పెరిగిందా ఓకే, పెరగలేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకుంటారు, డబ్బు మాత్రం మీకు సేఫే అది కదా. బంగారం మాత్రం సేఫే కదా మేడం? ఏదైనా సేఫే, అది కాదు. అంటే ఇప్పుడు వెండి ఊహించని విధంగా పెరిగింది కాబట్టి బంగారం కొనుక్కునే వాళ్ళు ఎలాగ బిస్కెట్లు కొనుక్కుంటారు, వెండి కొనుక్కోవటం అనేది సాధారణంగా ఎవరు చెయ్యరు కదా. అట్లా చేసిన వాళ్ళు అదృష్టవంతులు అంటున్నారు. అది అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే బ్రహ్మం గారు చెప్పినట్టు రాను రాను బంగారం వాల్యూ పడిపోయింది, ఇత్తడి వాల్యూ పెరిగింది. ఏమండి మనం ఎట్లా చెప్తాం అవన్నీ? ఇవన్నీ అసలు బ్రహ్మం గారు చెప్పారో లేదో కొన్ని తెలియదు. ఏదో కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అని సందర్భాన్ని బట్టి మనం వాడేస్తూ ఉండొచ్చు కూడా. ఇప్పుడు వాళ్ళు కొన్ని ప్రెడిక్ట్ చేసినవి ఆయన అయ్యే ఉంటాయి, అది ఎవరు కాదని అంటలేదు. బట్ గుడ్డిగా ప్రతిదానికి బ్రహ్మంగారే చెప్పారంటే అది ఎక్కడ బాగుంటుంది? అది ఎంతవరకు అప్లికబుల్ అది కదా. మనం వీ కెనాట్ ట్రస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అది ఓకే, మరీ మూఢత్వంలోకి వెళ్ళకూడదు అనేది నా ఉద్దేశం. సో ఏదేమైనా సరే శుభకార్యాలు రాబోతున్న తరుణంలో బంగారం వెండి తగ్గడం మాత్రం నిజంగానే ఒక శుభ సూచకం అని చెప్పొచ్చు. సో తగ్గిన వెంటనే కొనుక్కోవడం బెటర్, ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో కూడా ఎవరికి తెలియదు, ఎవరు అంచనా వేయలేరు కూడా. కాబట్టి మీ బడ్జెట్కి వచ్చిందా చక్కగా దాన్ని కొనేసేసుకోండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.